Hello everybody, welcome to our YouTube channel. Please like, share and subscribe my YouTube channel. Today we are going to discuss about NBPGR. NBPGR PPT prepared and presented by Mr. Ganesh Guglot, lecturer in botany, MALD JDC Gadwal. ఈ పీపీటీని ప్రిపేర్ చేసి ప్రజెంటేషన్ చేసిన మిస్టర్ గణేష్ గుగ్లోత్, లెక్చరర్ ఇన్ బాటనీ, MLD JDC గద్వాల్. టుడే మన టాపిక్ వచ్చేసి NBPGR, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ. జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ అని మనము తెలుగులో పేర్కొంటాము. ఈ NBPGR యొక్క ముఖ్య కార్యక్రమాలు ఏమున్నాయి, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, అసలు ఇది వేటి గురించి పనిచేస్తుంది, వీటన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో లెట్ us now స్టార్ట్. NBPGR హెడ్ క్వార్టర్స్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకు. The National Bureau of Plant Genetic Resources of India is recognized international center for the preservation of germplasm of Indian plants. ఇది మన దేశంలోని అంతర్జాతీయ గుర్తింపు ఉన్న The National Bureau of Plant Genetic Resources of India is a recognized international center for the preservation of germplasm. బీజ పదార్థాన్ని భద్రపరిచే సంస్థ. ఓకే, ఏమంటుండు? ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ది ప్రిజర్వేషన్ ఆఫ్ జెర్మ్ప్లాజమ్ ఆఫ్ ఇండియన్ ప్లాంట్స్. ఇది మన దేశంలోని అంతర్జాతీయ గుర్తింపు ఉన్న బీజ పదార్థాన్ని భద్రపరిచే సంస్థ. అంటే జర్మ్స్ని మనము ఏం చేస్తాము, స్టోరేజ్ చేస్తుంటాము. ఓకేనా, ఇట్లా స్టోరేజ్ భద్రపరిచే సంస్థ ఈ NBPGR. దీని ముఖ్య కార్యాలయము న్యూఢిల్లీలో ఉన్నది. ఇట్ హ్యాస్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఎట్ న్యూఢిల్లీ. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది న్యూఢిల్లీలో ఉన్నది. ఇట్ వాజ్ ఎస్టాబ్లైజ్డ్ ఇన్ ద ఇయర్ 1976 యాజ్ ఫుల్ ఫెడ్జ్ ఇన్స్టిట్యూట్. దీని ముఖ్య కార్యాలయము న్యూఢిల్లీలో ఉంది. ఇది 1976లో పూర్తిగా స్థాపించడం జరిగింది. NBPGR functions under the administrative control of the crop science division of the ICAR research. ఇది ICAR, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్స్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అంటాము. ICAR అంటే ఇండియన్ కౌన్సిల్స్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ అని పేర్కొంటాము. ఓకేనా, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ. ఇది ICAR శాస్త్రీయ పంటల విభాగ కార్యనిర్వహణలో పనిచేస్తుంది.
దేంట్లో అంటే ఒకటి ఐసిఏఆర్, ఇంకోటి క్రాప్ సైన్స్ డివిజన్, ఓకేనా, పంట శాస్త్ర విభాగంలో పనిచేస్తుంది. ఎన్బిపిజిఆర్ ఫంక్షన్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ది క్రాప్ సైన్స్ డివిజన్ ఆఫ్ ది ఐసిఏఆర్. The National Bureau of Plant Genetic Resources is to act as nodal institute at national level for acquisition and management of indigenous and exotic plant genetic resources for food and agriculture, and to carry out related research, human resource development for sustainable growth of agriculture. మన దేశంలో జాతీయ స్థాయిలో స్థానిక మరియు అసాధారణమైన మొక్కల జన్యువులను సేకరించి వాటిని ఆహారము మరియు వ్యవసాయ అభివృద్ధికి ఉపయోగించడం వంటి కార్యక్రమాలను ఈ ఎన్బిపిజిఆర్ నిర్వహిస్తుంటుంది. The National Bureau of Plant Genetic Resources to act as nodal institute at national level for acquisition, samupardhana and management of indigenous and exotic plant genetic resources for food and agriculture, carry out related research and human resource development. ఓకే, మన దేశంలో జాతీయ స్థాయిలలో స్థానిక మరియు అసాధారణమైన మొక్కల జన్యువులను సేకరించి వాటిని ఆహారము మరియు వ్యవసాయ అభివృద్ధికి ఉపయోగించడం వంటి కార్యక్రమాలను ఎన్బిపిజిఆర్ నిర్వహిస్తుంటుంది. ద అబ్జెక్టివ్స్ ఆఫ్ ఎన్బిపిజిఆర్ ఎన్బిపిజిఆర్ యొక్క ఈ సంస్థ నిర్వహించే ముఖ్య కార్యక్రమాలు. ఎన్బిపిజిఆర్ యొక్క ప్రధాన కార్యక్రమాలు మనకి కింది విధంగా ఉంటాయి. ద ప్లాన్ టు ప్లాన్, ఆర్గనైజ్, కండక్ట్ అండ్ కోఆర్డినేట్ exploration and correction of indigenous and exotic plant genetic resources. స్థానియ జాతులు, బయట నుంచి వచ్చిన జాతుల జన్యు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం. ద ప్లాన్, ఆర్గనైజ్, కండక్ట్ అండ్ కోఆర్డినేట్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కరెక్షన్ ఆఫ్ ఇండిజినస్ అండ్ ఎక్సోటిక్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. స్థానియ జాతులు, బయటి నుంచి వచ్చిన జాతుల జన్యు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిని కలిపి అనుకూలమైన ఫలవంతమైన కొత్త వంగడాలను గుర్తించడం వంటి కార్యకలాపాలను ఈ సంస్థ నిర్వహిస్తుంది. అంటే స్థానియ మరియు అసాధారణ మొక్కల జన్యు వనరులను గుర్తించడము, సేకరించడము, అదేవిధంగా భద్రపరచడం చేస్తుంటుంది. సెకండ్ వన్, టు అండర్టేక్ ఇంట్రడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ క్వారంటైన్ ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. కొత్త జన్యు మార్పిడి జాతులను తయారు చేయడం, వాటిని నేరుగా క్వారంటైన్ అంటే ఈ మధ్యలో మనకు బాగా సుపరిచితమైన పదము హోమ్ క్వారంటైన్స్ అంటాము. ఓకేనా, అంటే కొత్త జన్యు మార్పిడి జాతులను తయారు చేయడం, వాటిని వేరుగా ఉంచి, అంటే క్వారంటైన్లో ఉంచి వాటి పెరుగుదల అభివృద్ధులను పర్యవేక్షించడము, వాటిని జీవవర్ణంలో ప్రవేశపెట్టడము లాంటి పనులను ఈ సంస్థ నిర్వహిస్తుంటుంది. టు అండర్టేక్ ఇంట్రడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ క్వారంటైన్ ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. ఇతర దేశాలతో జన్యు వనరులను మార్పిడి చేయుట, విదేశీ జాతులను మన దేశంలో పునఃస్థాపనం చేయడము,
క్వారంటైన్ చర్యలను నిర్వహించడము. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, టు క్యారెక్టరైజ్, evaluate, document and conserve crop genetic resources, promote their use in collaboration with other నేషనల్ ఆర్గనైజేషన్స్. జన్యు ఉత్పత్తి కేంద్రాలు ఇతర జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు కావలసిన టు క్యారెక్టరైజ్, ఎవాల్యుయేట్, డాక్యుమెంట్ అండ్ కన్జర్వ్ క్రాప్ జెనెటిక్ రిసోర్సెస్ అండ్ ప్రమోట్ దేర్ యూజ్ ఇన్ కొలాబరేషన్ విత్ అదర్ నేషనల్ ఆర్గనైజేషన్. జన్యు ఉత్పత్తి కేంద్రాలు ఇతర జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు కావలసిన సహాయ సహకారాలను అందిస్తూ వాటి మధ్య సమాచార నెట్వర్క్ను అభివృద్ధి చేయడము. జన్యు వనరులకు సంబంధించిన సమాచారాన్ని ఇతర జాతీయ సంస్థలతో పంచుకోవడం అంటాం. ఓకేనా. టు డెవలప్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అండ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. టు డెవలప్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అంటే జన్యు వనరులకు సంబంధించిన సమాచారాన్ని ఇతర జాతీయ సంస్థలతో పంచుకోవటము, అంటే వాటి మధ్య సమాచార నెట్వర్క్ని అభివృద్ధి చేయడము. టు కండక్ట్ రీసెర్చ్, అండర్టేక్ టీచింగ్ అండ్ ట్రైనింగ్, డెవలప్ గైడ్లైన్స్ అండ్ క్రియేట్ పబ్లిక్ అవేర్నెస్ అండ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. ప్రజలందరికీ శాస్త్రీయ పరిశోధన ఫలితాలను, జన్యు ఉత్పత్తి విధానాలు తెలియజెప్పడము, నేర్పించడము లాంటి కార్యక్రమాలను కూడా ఈ సంస్థ నిర్వహిస్తుంది. ఏం చేస్తుంది? ప్రజలందరికీ శాస్త్రీయ పరిశోధన ఫలితాలను, జన్యు ఉత్పత్తి విధానాలను తెలియజేయడము, అదేవిధంగా నేర్పించడము లాంటి కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహిస్తుంది. ద జీన్ బ్యాంక్ ఆఫ్ NBPGR has active germplasm holding and base collection a large number of crop plant varieties. The gene bank of NBPGR has active germplasm holding and base collection a large number of crop plant varieties. జన్యు వనరులను గురించి సాధారణ ప్రజలలో అవగాహన కల్పించేందుకు ట్రైనింగ్ కార్యకలాపాలను నిర్వహించడము. ఓకేనా. ఈ జెర్మ్ప్లాజంని లార్జ్ నెంబర్ ఆఫ్ క్రాప్ ప్లాంట్ వెరైటీస్, ఇతర రకాల వెరైటీస్, పంట మొక్కల వెరైటీస్ని కలెక్షన్ చేయడము, దాన్ని భద్రపరచడం లాంటి కార్యక్రమాలను ఈ NBPGR నిర్వహిస్తుంటుంది. నెక్స్ట్, ద బ్యూరో హ్యాస్ 4 divisions and an experimental farm at its headquarters in New Delhi and 10 regional and base research stations located in different phytogeographical zones of India. The plant genetic resources management system మనకు ద నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, ఇది ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాత్మక హెడ్ క్వార్టర్స్ని ఢిల్లీలో కలిగి ఉంటే 10 రీజనల్లో అండ్ బేస్ రీసెర్చ్ స్టేషన్ని కలిగి ఉంటుంది. డిఫరెంట్ ఫైటోజియోగ్రాఫికల్ జోన్స్ ఆఫ్ ఇండియాలో కలిగి ఉంది. దాంట్లో ప్లాంట్
Exploration and Collection Division, Genplam's Evaluation Division, Genplam's Conservation Division, and Plant Quarantine Division. ఇక్కడ మొక్కలను గుర్తించి సేకరించడము, కలెక్షన్ చేయడము, జెర్మ్ ఎవాల్యూషన్ డివిజన్ ఏర్పాటు చేయడము, జెర్మ్ కన్జర్వేషన్ డివిజన్ అండ్ ప్లాంట్ క్వారంటైన్ డివిజన్స్. ఇది డివిజన్స్, ఓకేనా? ఇక్కడ కరెక్షన్ చేసుకో, డివిజన్. ఇక్కడ చూడండి, పక్క ఉన్న డయాగ్రామ్లో సెకండ్ లార్జెస్ట్ బేస్ కలెక్షన్ ఇన్ ఎన్జీబీ నెట్వర్క్ కొలాబరేషన్. ఇతర సంస్థలతో కొలాబరేషన్ ఉంటుంది, నెట్వర్క్ని కలిగి ఉంటుంది. ఎన్బిపిజిఆర్ అనేది ఎన్బిపిజిఆర్ అండ్ ఇట్స్ 10 రీజనల్ స్టేషన్స్, 59 నేషనల్ యాక్టివ్ జెర్మ్ సైట్స్, comprising ICAR institutes, project directorate, NRCS, AICRPS. కొలాబరేషన్స్లో వచ్చేసి ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అదర్ నేషనల్ స్టాక్ హోల్డర్స్. ఓకే, ఈ విధంగా ఈ 10 రీజనల్ బేస్ రీసెర్చ్ స్టేషన్స్ని లొకేటెడ్ డిఫరెంట్ ఫైటో జియోగ్రాఫికల్లో కలిగి ఉంటుంది. ఇది ఎన్బిపిజిఆర్ గురించి సమాచారం. అర్థమైంది కదా? ఎన్బిపిజిఆర్ అంటే ఏంది? నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ. జెనెటిక్ రిసోర్సెస్ని మనము జెర్మ్ సేకరించి వాటిని స్టోరేజ్ చేస్తాము, ఓకేనా? ఇది దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకు న్యూఢిల్లీలో అగుపిస్తుంది. ఐసిఆర్ అండ్ క్రాప్ సైన్స్ డివిజన్స్, పంటల శాస్త్ర విభాగంలో ఈ ఎన్బిపిజిఆర్ అనేది పనిచేస్తుంది, ఓకేనా? పంట శాస్త్ర విభాగము, అదేవిధంగా ఐసిఏఆర్ యొక్క పంట శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఇది, ఓకే? ఇది దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ప్రధాన కార్యాలయం. దాని 1976లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్స్టిట్యూట్గా మారడం జరిగింది. ప్రిజర్వేషన్ ఆఫ్ జెర్మ్ ఇది తోడ్పడుతుంది. ఫంక్షన్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ది క్రాప్ సైన్స్ డివిజన్స్ of the ICAR, Indian Councils of Agricultural Research. దాని మెయిన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంది ఒకసారి క్వశ్చన్గా ఇంకోసారి డిస్కస్ చేసుకుందాము. చూడండి, ఎన్బిపిజిఆర్ యొక్క ప్రధాన కార్యకలాపాలు క్రింది విధంగా ఉంటాయి. ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎన్బిపిజిఆర్. ఫస్ట్ వన్, స్థానియ మరియు అసాధారణ మొక్కల జన్యు వనరులను గుర్తించడము, సేకరించడము మరియు భద్రపరచడము. ఏంది? స్థానియ జాతులు, బయటి నుంచి వచ్చిన జాతుల జన్యు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడము, వాటిని కలిపి అనుకూలమైన ఫలవంతమైన కొత్త వంగడాలను గుర్తించడము వంటి కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వర్తిస్తుంది. నెక్స్ట్, కొత్త జన్యు మార్పిడి జాతులను తయారు చేయడము, వాటిని వేరుగా ఉంచడము, క్వారంటైన్స్లో ఉంచడము, ఓకేనా? క్వారంటైన్ ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, వాటి పెరుగుదల అభివృద్ధులను పర్యవేక్షించడము, జీవావరణంలో ప్రవేశపెట్టడం లాంటి పనులను ఈ సంస్థ నిర్వర్తిస్తుంది. అంటే ఇతర దేశాలతో జన్యు వనరులను మార్పిడి చేయుట, విదేశీ జాతులను మన దేశంలో పునఃస్థాపన చేయడము, క్వారంటైన్ చర్యలను నిర్వహించడము వంటి చర్యలను చేపడుతుంది ఎన్బిపిజిఆర్. జన్యు వనరులకు సంబంధించిన సమాచారాన్ని ఇతర జాతీయ సంస్థలతో పంచుకోవడము. ద డెవలప్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, ఓకే? నెక్స్ట్, టు కండక్ట్ రీసెర్చ్, అండర్టేక్ టీచింగ్ అండ్ ట్రైనింగ్, డెవలప్
guidelines and create public awareness and plant genetic resources. జన్యు వనరులకు సంబంధించిన నెట్వర్క్ని ఇది ఇతర సంస్థలతో పంచుకొని జన్యు వనరులను గురించి సాధారణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించడము. ద జీన్ బ్యాంక్ ఆఫ్ ఎన్పిపిజిఆర్ హ్యాస్ యాక్టివ్ జెన్ప్లాస్ హోల్డింగ్ అండ్ బేస్ కలెక్షన్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ క్రాప్ ప్లాంట్ యాక్టివిటీస్. ఇలాంటి చర్యలు అన్నీ ఇవి నిర్వహిస్తుంటుంది. ఓకేనా, ఇది ఎన్బిపిజిఆర్ గురించి సమాచారము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరగా మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.